అబ్రహాము ఆశీర్వాదంలో మరి అతనుకున్న ఆహారాన్ని పానాన్ని దీవించడమే కాకుండా ఆయనకి ఆ దినాల్లో పశువుల మందులు, మేకలు, గొర్రెల మందులు, గాడిదలు, పంట పొలాలు, వెండి బంగారం, విస్తారమైన దాసదాసీలు ఎంతో మందిని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కరువు అనే శాపం, పొదువు అనేది లేకుండా అన్ని దేశంలో ఎక్కడికి వెళ్ళినా అతడు దీవించబడ్డాడు. అబ్రహాముకున్న ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు అంటే మనకు కలుగుటకు. చూడండి, క్రీస్తు మన కోసం శాపమైన అంటే మ్రాను పైన మోపబడి ఆ యొక్క ఎలా మోయబడ్డాడు, ఎలాగా ఆ యొక్క వేలాడాడు. ఆ మ్రాను పైన వేలాడిన ప్రతి ఒక్కరు శాపగ్రస్తుడని ఉంది కదా. మన కొరకు ఆయన శాపగ్రస్తుడని దైవజనుడైన పౌలు చాలా ఈజీగా, గొప్ప మర్మాన్ని చాలా ఈజీగా సింపుల్ చేసి చూపెడుతున్నాడు. కనుక ధర్మశాస్త్రము ప్రజలకు హెల్ప్ చేయలేదు. నువ్వు ఎంత పాపివో, ఎలాంటి శిక్ష వస్తుందో అంతవరకు చెప్పగలిగింది. కానీ యేసయ్య మన స్థానంలో మన కొరకు ఎలాగా శాపం పొందాడు అనేది ఆ ప్రత్యక్షతను వివరిస్తున్నాడు. హల్లెలూయా. మన కొరకు ఆయన ఆ యొక్క వేలాడాడు, ప్రాణు పైన వేలాడాడు అని చూపెడుతున్నాడు. ఆమేన్. అబ్రహాము ఆశీర్వాదం అంటే ఎన్ని రకాలుగా ఉంది, ఆ శాపం అంటే ఎలా ఉంది, ఆయన ఎలా తీసుకొని ఉన్నాడో ప్రతి ఒక్కరూ మరి ఆలోచించాలి. ఎందుకంటే మరి ఈ రోజున నేను కొంతమందిని చూసినప్పుడు ఉన్నటువంటి ఒక ఆయన మంచిగా బిల్డింగ్ కట్టుకున్నాడు. నేనే ప్రార్థన చేశాను, బిల్డింగ్ కట్టుకున్నాడు, ఇంజనీర్ మొత్తం ప్లాన్ గీసాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ఏదో మొత్తానికి ఆయనకి ఏదో బాగుండడం లేదని ఏం చేశారంటే ఇక గేట్లు పగలగొట్టడం మొదలు పెట్టారు. గేట్ పగలగొట్టి ఆ గేట్ తీసేసి ఇంకొక గేట్ వేశారు. బాత్రూమ్ పగలగొట్టారు, ఆ తర్వాత ఒక రూమ్ పగలగొట్టేశారు, ఆ యొక్క ప్రహరీ కూడా పగలగొట్టేశారు. అన్ని పగలగొట్టేస్తున్నారు. అంటే ఎవరో చెప్పారంటే ఇది ఇలా ఉంటే నీకు శాపం వస్తుంది, దోషం ఉంది కనుక ఈ వాస్తు దోషం వల్ల నువ్వు చచ్చిపోతావు, ఇలాగా చెప్పారు. అసలు మనం శాపగ్రంథే లేవు, ఎవరో చెప్పింది లోపలికి వెళ్ళింది. కానీ అసలు యేసయ్య ఏం చెప్పాడు, యేసయ్య రక్తం ఎంత పవర్, బైబిల్ ఎంత, దేవుని యొక్క వాక్యం ఎలాగుంది, ఆయన ఆశీర్వాదం కింద మనం ఎలా ఉన్నాం, మనం ఎలా క్రీస్తులో ఉన్నాం అనేది మైండ్లో లోపలికి వెళ్ళాల. అందుకనే అతడు ఆ యొక్క అవి పగలగొట్టిన నెమ్మదికి వెళ్ళాడు. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిందంటే మనం వాస్తు కింద లేవు, మనము శాపం కింద లేవు. ఆమేన్. ఏ వాస్తు శాపం కింద మనం యేసయ్య రక్తములో మనం కడగబడిన తర్వాత, ఆమేన్ చెప్పండి హల్లెలూయా, ఏ దోషం, ఏ శాపము మన మీద లేదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. సరైన బోధ మనసులోకి వెళ్ళాలి.